అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్ మై, సార్ పేరు తిరుపతి. మేము వ్యవసాయ శాఖ నుంచి వచ్చినాము. మీకు పొలాలకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వడానికి వచ్చినాం అనమాట. ఈరోజు మనం ఏం చేస్తాము అని అంటే, ఇంగ్లీష్లో అయితే సీడ్లింగ్ రూట్ డిప్పింగ్ మెథడ్ అంటారు. తెలుగులో నారుని ఈ మన మందు మిశ్రమంలో ముంచే పద్ధతి గురించి మీకు చెప్పడానికి వచ్చినాము. ఇప్పుడు మామూలుగా మనము వరిలో ఇట్లా పురుగులు వచ్చినప్పుడు ఏం చేస్తాము, పురుగు మందు కొట్టుడు ఎన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మందు డబ్బాతో స్ప్రే చేస్తాము, అట్లనే ఇంకా డ్రోన్స్తో కూడా స్ప్రే చేస్తున్నారు ఈ మధ్య. అట్లా కాకుండా చూసే ఉంటారు మీరు, డ్రోన్లతో స్ప్రే చేయడము, మందు డబ్బాలు ఎవరైనా మందు డబ్బాలు వేసుకొని స్ప్రే చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఇంకో మెథడ్ కూడా ఉన్నది, ఇంకో పద్ధతి కూడా ఉన్నది. అది చాలా సులభమైన పద్ధతి, ఈజీ పద్ధతి అన్నట్టు. ఏంటిది అంటే, ఇట్లా నారుని మనం మందు మిశ్రమంలో ముంచే పద్ధతి అన్నట్టు. ఇదేమందంటే క్లోరోపైరిఫాస్, క్లోరో అంటారు కదా, ఆ క్లోరోపైరిఫాస్ మందు మిశ్రమంలో లీటర్కి 2 ml మందు కలుపుకొని మనము ఈ మిశ్రమంలో ఈ నారుని మనము రేపు నాటేస్తాము అనగా నారుని తీసుకొని ఈ మందు మిశ్రమంలో ఇట్లా ముంచడం అన్నమాట. ముంచి ఒక 12 గంటలు మనం అట్లనే ఉంచాలి. మరి ఆ నారంతా ఈ వేర్లకి దీనికి ఎక్కాలి కదా, కాబట్టి మనం ఒక 12 గంటలు దాన్ని అట్లనే ఉంచాలి. లేదు మాకు ఇట్లా తీసి మళ్ళీ ఇట్లా ముంచుడేంది అని అనుకుంటే కూడా అక్కడ నారుమడిలో కూడా మనం మిశ్రమం వేసి ఇట్లా ఉంచుకోవచ్చు, పర్వాలేదు. కాకపోతే అది నానాలి, నారు అనేది నానాలి. ఏమవుతుంది ఇట్లా చేస్తే, నాటేసిన తర్వాత ఏమవుతుంది, మనకు నారు నుంచే పురుగు అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గుడ్లు పెడుతుంది, ఈ కొసలు ఉన్నాయి విషయంలో, ఈ కొసల దగ్గర పురుగు అనేది గుడ్లు పెడుతుంది. ఆ గుడ్డు ఏమవుతుంది తర్వాత అది మంచిగా లార్వా అంటారు దాన్ని, పురుగు అవుతుంది. ఆ పురుగు మన మెయిన్ పొలంలోకి వచ్చిన తర్వాత కాండం తొలిచే పురుగు తయారవుతుంది అన్నట్టు. కాండం తొలిచే పురుగు వల్ల ఏమవుతుంది, మొత్తం పీకలన్నీ ఖరాబ్ అయిపోవడము, ఎక్కువ పిలకలు రాకపోవడము, లాస్ట్కి అయితే దిగుబడి తగ్గిపోతుంది. సో ఆ పురుగు నుంచి అదొకటే కాదు, ఆకు చుట్టు పురుగు కానీ ఇంకా ఇట్లా కత్తిరిస్తాయి కొన్ని పురుగులు, ఆకులను కత్తిరిస్తాయి. అలాంటి పురుగుల నుంచి మనం కొద్దిగా ఉధృతిని తగ్గించిన వాళ్ళం అవుతాం ఇట్లాంటి మెథడ్ ఫాలో అయితే. కాబట్టి ఇది కొద్దిగా మీరు నాటేసేటోళ్ళు కొద్దిగా గమనించుకోవాలి ఇది. అట్లనే ఈ పైన కూడా పిలకలు చుంచుకోవాలి యాక్చువల్గా అయితే, ఇందాక మీకు చెప్పినాం కదా. ఎందుకంటే ఆ టిప్స్ కొనల గుడ్లు పెడుతుంది అన్నట్టు. ఆ గుడ్లను మనం ఇప్పుడే తీసేస్తే అది మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి పోదు, మన పొలంని ఖరాబ్ చేయదు. అందుకోసమని ఈ మెథడ్ ఫాలో కావాలి. మందనే కాదు, ఫర్టిలైజర్ని కూడా మనం ఈ మిశ్రమం లెక్క కలుపుకొని ముంచుకోవచ్చు. మంచిగా రూట్ మన వేర్ల వ్యవస్థ మంచిగా పనికొస్తుంది. రైతులు మీకు చెప్పాల్సింది, వేర్ల వ్యవస్థ మంచిగా వస్తుంది, మళ్ళీ మీకు పిలికలు కూడా మంచిగా పెడతాయి అన్నట్టు. మందే కాకుండా ఫర్టిలైజర్ కూడా వేసుకోవచ్చు. నీటిలో కరిగే ఫర్టిలైజర్స్ తీసుకొచ్చి మీరు ఇట్లా డిప్పింగ్ చేస్తే ఈజీ ఉంటుంది. ఎక్కువ ఫర్దర్గా మీరు ఫర్టిలైజర్ బాగా వేయాల్సిన అవసరం లేదు. అట్లనే పురుగు మందులు కూడా ఎక్కువ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.